అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ పథకాలు కట్ చేస్తామని కూడా చెప్పారు. లోకల్గా ఉన్న వాలంటీర్లు కూడా వెళ్ళి ఎవరైనా పాదయాత్రకు వెళితే పథకాలు రావంటూ బెదిరింపులు దిగారు. అయినప్పటికీ ప్రజలు ఎక్కడ కూడా వెనుదిరగలేదు. స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారు. యువగలం అంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం చెప్పొచ్చు. దుర్గాకుమార్ గారు ఏం చెప్తారు సార్? ఆ రోజున ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎన్నో సవాళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటివరకు అజయ్ గారు మాట్లాడినట్టుగా స్టూల్ లాక్కి వెళ్ళిపోయారు, మైకుని కట్ చేశారు, మైక్ ఎత్తుకెళ్ళిపోయారు, నడవడానికే వీలు లేదన్నారు, ఎప్పుడూ లేని కొత్త రూల్స్ తీసుకొచ్చారు, ఏదో జీవో నెంబర్ 1 అన్నారు. ఇవన్నీ తీసుకొచ్చినా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కోర్టు నుంచి అనుమతి ఉన్నా ఇబ్బందులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఆ రోజున పోలీసులు కావచ్చు, వారందరూ నాయకులు కూడా, వారి నాయకులు ఆ రోజున. అయినప్పటికీ పాదయాత్ర ముందుకే సాగింది. 226 రోజుల పాటు కొనసాగిన పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు. అలాగే రాష్ట్రానికి కావాల్సిన ఏమేమి అవసరాలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఏంటి, వీటన్నిటి మీద ఒక అవగాహన వచ్చిందని చెప్పి ఆ రోజున స్పీచ్లో కూడా మాట్లాడడం మనందరం చూసాం. ఇవాళ పాలన కూడా అదే రకంగా అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు వెళ్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? నవీన్ గారు, మీకు, మన ప్యానల్ మిత్రులకి, మన వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అజయ్ గారు చాలా చక్కగా చెప్పు, అసలు ఈ యువగళం పాదయాత్ర ఎందుకు, ఎలా మొదలై ఎలా సాగింది. అసలు ఈ యువగళం పాదయాత్రకి మూలం ఏంటంటే, అసలు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అంత మెజారిటీ ఇచ్చిన 24 గంటల్లోనే గొప్ప షాక్ గురయ్యారండి. వాళ్ళు ఊహించింది వేరు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వమే వాళ్ళ పాలిట ఒక శాపంగా మారింది. అది దాని నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియని పరిస్థితుల్లో 5 సంవత్సరాల పాటు కొట్టుమిట్టాడే పరిస్థితి, ఎవరు కూడా ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే అధికారంలోకి తీసుకొచ్చారో ఆ ప్రజలే ఆ రథచక్రాల కింద నలిగిపోతున్నారు. ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడదామంటే ఎటువంటి వాళ్ళని కూడా బయటకు వచ్చి మాట్లాడితే ప్రశ్నించే గొంతును కూడా తీసుకెళ్లి ఏ రకమైనటువంటి హింసకైనా గురి చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం ఆ రోజులో. అంటే నేను 1975లో లైలా కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎమర్జెన్సీ వచ్చిందండి. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశం మొత్తం కూడా ఇలాంటి షాక్ కు గురైంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం ఎక్కువ షాక్ కు గురైంది. మనకు అంత తెలీదు, కానీ ఆ ప్రభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంతకు 10 చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుచి చూపించాడండి. ఎమర్జెన్సీ ఎలా ఉంటుంది అనేది ఈ తరం, మీ తరం వాళ్ళకి చూపించాడు. అంతకుముందు ఆ తర్వాత కానీ తెలీదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో 151 స్థానాలు నాకు వచ్చినాయి, ఒక 30 సంవత్సరాల పాటు నాకు ఎదురు లేదు, నేను ఒక నియంతగా మారినా కూడా నన్ను ఎవరు కూడా ప్రశ్నించలేరు, 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు మహా ఉంటే 4-5 తగ్గిస్తారేమో కానీ నా అధికారానికి ఎదురు లేదని విర్రవీగే పరిస్థితుల్లో మరి 3 ఏళ్ల క్రితం లోకేష్ గారు మొట్టమొదటిగా ఇప్పుడు పిల్లి మెడలో ఎవరు గంట కడతారు, ఒక పులి వచ్చిందండి. పులి వచ్చినప్పుడు మొదట బయటకు వచ్చిన వ్యక్తిదే గొప్ప విషయం. ముందు వచ్చి ఒక దెబ్బ కొడితే ఆ తర్వాత పులికి కొంత కంగు తింటుందో ఇంకోటి అవుతుందో వేరే మాట, ఇంకా 4 వచ్చి దెబ్బ కొడతారు. కానీ ఆనాటికి ఎవరు కూడా ఎదురు చెప్పే పరిస్థితి లేక బిక్కుమంట బతుకుతున్నటువంటి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏదైతే అదే తెగింపు చేశాడు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు పాదయాత్రలు చేసినప్పుడు ఎవ్వరు ఎక్కడ కూడా చిన్న అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదండి. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకుండా హక్కును గౌరవించారు. వాళ్ళు నిరాటంకంగా వాళ్ళ మాట చెప్పుకుంటా వెళ్ళిపోయారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక ఇదే ఆఖరి ప్రజాస్వామ్యం అయిపోయింది. 2019లో ఎప్పుడైతే మీరు మాకు ఓటేశారో ఆనాడే మీ ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయారు. మీ బిడ్డలకు కానీ మీకు కానీ ఏ విధమైన రక్షణ లేదు. ఇవాళ మా కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త విధానం, కొత్త పరిపాలన వచ్చిందని విర్రవీగిన టైంలో మరి ఆ రోజున లోకేష్ గారు కుప్పం నుంచి మొట్టమొదటిగా శంకర్రామం ఊదినప్పుడు కూడా ఏముందలే అనే ఒక లైటర్ వెయిన్ లో తీసుకున్నారు. కానీ ఆయన అన్ని అడ్డంకుల్ని, అన్ని కష్టాలని అధిగమించి మరి ఆ రోజున యువగళం అని పేరు పెట్టినప్పటికీ కూడా అది టోటల్ ప్రజాగళం, అందరి ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల ప్రజలు, అన్ని వృత్తుల వాళ్ళ ప్రజలు గళంగా మార్చి దాన్ని దాదాపు 97 నియోజకవర్గాల్లో ఆయన చెప్పినట్టు తిరిగితే 90 నియోజకవర్గాల్లో విజయడంకా మోగించారు ఈ కూటమి అభ్యర్థులు. తర్వాత 124 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నా సొంత కోట అనుకున్నటువంటి రాయలసీమలో ఆయన పర్యటన సాగింది, పాదయాత్ర. ఆ పాదయాత్ర అసలు ఇంతవరకు 124 రోజుల పాటు కేవలం రాయలసీమలో తిరిగిన మొదటి నాయకుడిగా కూడా ఆయన రికార్డు బ్రేక్ చేశారు.
అట్లాగే 3,000 పైన కిలోమీటర్లు ఆయన నిరాటంకంగా సాగింది. ఎన్ని అడ్డంకులు, ఎన్ని కేసులు, తర్వాత వాళ్ళ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టి భయపెట్టి ఇతర నియోజకవర్గాల్లో ఇతర మీటింగుల్లో తర్వాత రోజుకి రాకూడదని నియంత్రించినప్పటికీ కూడా రోజు రోజుకి బలం, ఇంతకుముందు మీరు చెప్పారు, ఒక ప్రజా వెల్లువలాగా వచ్చింది. 1982లో కూడా మేము రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను కరీంనగర్ లో ఈనాడు జిల్లా రిపోర్టర్ గా ఉన్నా అండి. అట్లాగే ఇప్పుడు ఈ యువ గళం కూడా ఎంత ఆపినా కూడా అది ఎప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన దృష్టి మొత్తం ఇటు మళ్ళీ చాల్సి వచ్చేరాక కూడా ఆయన ఆగల. అది సాలు పెద్ద ఒక బూస్ట్ తెలుగుదేశం కార్యకర్తలకి కూటమికే కాదండి, అసలు యాక్చువల్ గా ప్రజలందరికీ కూడా ధైర్యం వచ్చింది. ఎందుకు ఏముంది ఇతరులో జగన్మోహన్ రెడ్డిలో గొప్పదనం, అందరూ కూడా ఎదురు తిరిగితే ఏం చేయగలుగుతాడు, మనం ఇచ్చిన అధికారాన్ని మన మీద వినియోగించాడు కాబట్టి మనం ఇతన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదని ఆ రోజు నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలోనూ నిర్ణయం అవ్వబట్టే ఆ 164 స్థానాల్లో ఆయన ఇంకా అనుకుంటున్నాడు ఆ ఎన్నికల రోజు నాటికి కూడా ఇంకా భ్రమలో ఉన్నాడు, నేను 175కి 175 గెలుస్తాను. అంటే ఈ సలహాదారులు కానీ ఈ విధమైన వీళ్ళు వాలంటీర్స్ కానీ వాళ్ళ నాయకులు కానీ ఆయనకి ఏం భ్రమ కల్పించారంటే నీ ఇలాంటి గొప్ప నాయకుడు లేడు, నీ అంత మంచి పరిపాలన జరగలేదు అనుకున్నాడే తప్ప ఆయన చేసినటువంటి ఈ జగన్నాథ రథచక్రాల కింద రాష్ట్రం మొత్తం నూర్పిడి, మా పొలాల్లో ట్రాక్టర్ తో నూర్పిడి చేస్తామండి. ఆ నూర్పిడి చేసినప్పుడు వరిగడ్డి మొత్తం చెత్త చెత్తగా అయిపోతుంది. అట్లా ప్రజలు నలిగిపోయారనేది ఆయనకి తెలియలా. ఇప్పటికి కూడా ఇంకా అదే భ్రమంలో ఉండి ఇంకా ఏదో 2.0 అనే మాట మాట్లాడతా నేను ఇంకా వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఇంకా నడుపుతానని బెదిరిస్తున్నాడంటే, మీరు చెప్పినట్లుగా ఎవరైనా అధికారంలోకి వస్తే ఏ సంక్షేమం చేస్తాం లేదంటే అభివృద్ధి ఎలా చేస్తాం లాంటి విషయాల గురించి ప్రజలకు వివరించి ప్రజల దగ్గరికి వెళ్తారు ఎన్నికల కోసం. కానీ మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని చెప్పి, మేము అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటాము, దాడులు జరుగుతాయి, దౌర్జన్యాలు చేస్తామని నేరుగానే చెప్పి ఎన్నికలకు వెళ్దామని చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళ వైసీపీ. అదే అండి, అసలు ఇదంతా కొత్త రకం అండి. ఇప్పుడు ఇంతకుముందు మీతో చెప్పా 2019లో వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఇంత నియంతృత్వంగా మనుషులను భక్షిస్తాడని ఎవరు ఊహించలేదు, షాక్ తిన్నారు. ఆ షాక్ మళ్ళీ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు, ఈయనకి ఇచ్చారు 24లో ఇచ్చారు, అది నవీన్ గారు. ఇది కొత్త రకం నాయకత్వం ఇది.